ఒక మెయిన్ ఇష్యూ ఒకటి చెప్పాలి. ఇప్పుడు ఏంటంటే కంప్లైంట్ ఇస్తే వీళ్ళు కొట్టేస్తున్నారు. కంప్లైంట్ ఇస్తే కొట్టేస్తున్నారు. ఒక వ్యక్తి పేరు చెప్పను, ఎందుకంటే పేరు చెప్తే మళ్ళీ వీళ్ళు కూడా వేస్తారు. నాకు ఈ విషయం తెలిసింది స్పష్టంగా. ఈ మధ్యన మనం చూసాం పేపర్లో సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇప్పుడు బాగా పాపులర్ అయ్యి రోజు IVRS కాల్స్ లో నన్ను తిట్టిస్తున్న దౌర్భాగ్యపు పార్టీలో ఉన్న అతి నీచ నికృష్ట ముష్టి కుష్టి నా కొడుకులు రిప్రజెంటేటివ్ సజ్జల భార్గవరెడ్డి వాళ్ళ బాబు సజ్జల రామకృష్ణ రెడ్డి గారికి వారి కుటుంబ సభ్యులకి 2 చోట్ల ఓటు ఉందని చెప్పి మనం చూసాం. అది యాక్చువల్గా పాపం ఆ కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తికి తెలియదు. చాలా పేర్లలో ఈ పేరు రిపీట్ ఉందని, కానీ చాలా పేర్లు ఇలా రిపీట్ అవుతున్నాయని చెప్పి మరి దాన్ని అరికట్టాలి అని చెప్పి పాపం ఆ వ్యక్తి ముందు నాకు ఫోన్ చేశాడు. పెద్దానికి నేనెందుకమ్మా లేఖలు రాయటం, ఇప్పటికే ఆ జగన్మోహన్ రెడ్డి మీద ఒక 50 లేఖలు రాశా. ఈ పార్టీ చేస్తున్న దరిద్ర పనుల మీద అసలు ఈ పార్టీ లైఫ్ లాంగ్ అధ్యక్షుడు మా ఓడే అంటే అదెలా కుదురుతుందా అంటే అలా అడ్డంగా అబద్దాలు ఆడి తప్పించుకున్నారు. నేను శాశ్వత అధ్యక్షుడు కాదు సార్, ప్లీజ్ సార్, నేను 5 ఏళ్ళకే సార్ అని చెప్పి చెప్పించే వాళ్ళతో. ఇలాంటివన్నీ చాలా జరిగినాయి, అన్నిటికీ నేను ఎందుకమ్మా నువ్వే రాయి అని చెప్పి నేను చెప్పా. ఆ వివరాలు కూడా నాకు ముందు తెలియదు. ఆయన రాష్ట్రపతికి లేఖ రాశాడు. రాష్ట్రపతి గారి దగ్గర నుంచి కిందకు వచ్చింది. కిందకు వస్తే వెరిఫై చేయమంటే మరి ఇక్కడ ఎలక్షన్ కమిషన్ ఆఫీసులో ఉన్న కరెస్పాండెన్స్ అంతా మరి శ్రీమాన్ జగన్మోహన్ రెడ్డి గారి ఆఫీస్కి వెంటనే వచ్చేస్తుంది అనుకుంటా. ఐ డోంట్ నో హౌ డిడ్ దే గెట్ దట్ ఇన్ఫర్మేషన్. దే ఆర్ నాట్ సపోజ్, దే హ్యావ్ టు వెరిఫై అండ్ దే షుడ్ హ్యావ్ రెక్టిఫైడ్ ఇట్. బట్ అది బయటకు ఎలా వాళ్ళకి ఎలా తెలిసిందో నాకు తెలియదు. మరి తర్వాత పేపర్ కూడా వచ్చింది, వాళ్ళు ఏదో చదువుకున్నారు, ఏదో చేశారు. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే వీళ్ళు ఎంత పుండాకూర రాసుకెళ్సో చెప్పడం కోసం చెప్తున్నారు. వితౌట్ ఫియర్ ఐఎమ్ టెలింగ్, బ్లడీ గైస్, ఒక రౌడీ ముఠా బెంగళూరుకి వెళ్ళి ఆ వ్యక్తి ఇంటికి వెళ్ళి దౌర్జన్యం చేస్తే అప్పుడు ఆ వ్యక్తి ఇంట్లో లేడు. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాడు. ఆ తర్వాత ఇతను పట్టుకుని చొక్కా పట్టు కొట్టి ప్యూర్ తెలుగులో, అతను తెలుగువాడే, ప్యూర్ తెలుగులో ఈ IVRSలో నన్ను తిట్టినట్టుగా తిట్టి, నా కొడక విత్డ్రా చేస్తావా చంపేయమంటావా అని అంటే, అటు సంపత్రావు బాబు ఇంకెప్పుడు నేను ఎటువంటి సమాజానికి మంచి చేసే పనులు ఏమి చేయను, మీరేంటి వారి జోలికి, ఇలాగ నిజం చెప్తే చంపేసే వాళ్ళ జోలికి రాను అని చెప్పి మరి కాళ్ళ వేళ పడి ప్రాధేయపడితే చంపకుండా అతను వదిలేశారు. ఇది నిజాయితీగా కంప్లైంట్ ఇస్తే, అంటే ముందే అసలు ఈ కంప్లైంట్ వీళ్ళు ఎంక్వైరీ చేయకముందే, ఈ పేపర్లో ఈ న్యూస్ రాకముందే కూడా ఆ IP అడ్రస్ పట్టుకుని మెయిల్ చేశాడు అతను. IP అడ్రస్ పట్టుకుని ఈ సజ్జగౌడ రౌడీ గ్యాంగ్ వెళ్ళిపోయారు. నా కొడకల్లారా ఎన్నాళ్ళు చేస్తారా రౌడీయిజం? మీరు ఎంతమందిని పంపుతారు, ఎంతమందిని చంపేస్తారా దొంగ నా కొడకల్లారా? బెంగళూరు నుంచి ఒక సామాజిక స్పృహతో కంప్లైంట్ ఇస్తే అక్కడికి వెళ్ళి ఆయన కొట్టేస్తారా, చంపేస్తారని బెదిరిస్తారా? సరే, సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఊరుకోరు కదా. ఏమయ్యా నువ్వు ఇంకొకసారి ఎవరికైనా లేఖ, కంప్లైంట్, అసలు రాజకీయం గురించి మాట్లాడితే ఉద్యోగం బాగుందన్నారు. ఆ వ్యక్తి అడిగిపోయాడు. ఇంకా డెఫినెట్ గా అతని జీవితంలో
సామాజిక స్పృహతో ఏ ఒక్క పని చేయడు. అతను అలా కట్టడి చేసేయగలిగారు వీళ్ళు. ఎందుకంటే అతను ఉద్యోగం కనుక, ఆ కంపెనీ సెన్సిటివ్ కనుక చేయలేరు. కానీ ఎంతమందిని ఆపుతారు? రేపు ఓటేసి ప్రజలు కూడా సైకిల్కో, గ్లాస్కో, పువ్వుకో ఎత్తే చంపేస్తారట. మీ రౌడీలు వచ్చి ఎంతమంది చంపేస్తారు? సో ఇలాంటి యథవేషాలు మానుకుంటే మంచిది. సో నా మీద గుండాలను పంపకుండా ఈ పోలీసు గుండాల కొడుకులు పంపించాడు జగన్మోహన్ రెడ్డి. సరే, నేను తన్నులు తిన్నా, ఎన్నో నెలలు నడవలేక బాధపడ్డా. ఇప్పటికీ అరికాల్లో సరుకులు వస్తూ ఉంటాయి. అనుభవించా, మీరు అనుభవిస్తారు. నేను అతనిలాగా ఉద్యోగం కాదు కనుక మీరు ఎంత బెదిరించినా రండి నా కొడకల్లారా అని చెప్పి నేను మీకు ఎదురు నిలిచా. జనం నాకు అండగా ఉన్నారు. 4 సంవత్సరాలుగా మీ దరిద్రాల మీద, మీ అరాచకాల మీద, మీ అప్పుల మీద, మీ కిరాతక చర్యల మీద పోరాడుతూనే ఉన్నా. Your government is going to get finished in the next 6 weeks without fail. ఎంతో మంది నాకు అండగా ఉన్నారు. ఎంతో మంది అండగా ఉన్నారు. ఇంకా పిచ్చి ప్రయత్నాలు, బెదిరించే ప్రయత్నాలు, జనాన్ని చంపే ప్రయత్నాలు చేస్తే రష్యా చరిత్ర గుర్తుపెట్టుకోండి. మీరు గుండాల్ని పోషించి సొంత చెల్లిని కూడా నీచమైన భాషలో, సొంత తల్లిని కూడా నీచమైన భాషలో తిట్టే వాళ్ళని ప్రోత్సహించి, రాయితీలు ఇచ్చి ప్రోత్సహించే మీ దరిద్రపు సంస్కృతికి సమాధి కట్టే రోజు ఎంతో దూరంలో లేదు. ఈ సమాధికి పునాది ఎన్నికల రోజు ప్రజలందరూ కలిసి మూకమ్మడిగా వేయబోతున్నారు. ఖబర్దార్. ఎవరికి అర్థమైన వాళ్ళకి అర్థమైనంత చూద్దాం. రేపు ఇవాళ బాబు గారు వచ్చాక ఆసక్తికరమైన వార్తలు ఉంటాయి. మరి ఎలాగైనా కొందరిని పట్టుకుని ఏదో రకంగా ఈ బాబు రగ్గాడు వరకు పొడి చేయకూడదురా అన్న నీ ఆశయాలు ఏమవుతాయో పెద్దగా రేపు చూద్దాం. జగన్ బాయ్.